ఏం చేస్తుంటారన్న? ట్రాఫిక్ పని. మరి జగన్ ప్రభుత్వం చూసారు కదా, ఎలా ఉంది? తీసుకుపోయింది బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంకా మళ్ళీ ఇవి అట్టనా బతుకుతున్నాం మేము. ఇంకా అట్ట కూడా లేకుండా చేస్తానంటే ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్తాం. ఎందుకన్నా ఇప్పుడు మీకు డబ్బులు వేస్తాను బటన్ నొక్కి అంటున్నాడు కదా. ఏది అట్ట వేస్తున్నాడు, అట్ట తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక వేస్తున్నాడు, ఇంకా అట్ట తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక కరెంటు బిల్లు అని అయ్యని ఇయ్యని ఏమైనా పథకాలు చెప్పేసి ఇంటి పన్ను. మరి ఇంటి పన్ను అంటే అది ఎప్పటి నుండే ఉంది. చెత్త పన్ను, ఇంటి చెత్త పన్ను కూడా కట్టాల్సి వస్తుంది. ఇంకా దాని గురించి ఇంకా ఆయన నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ మీ ప్రాంతంలో మీకు గోడ కట్టించాను, అభివృద్ధి చేసాం మీ ప్రాంతం అని అంటారు కదా. ఎక్కడ గోడ కట్టించేది? అది గోడ కట్టించారంటే కొంతమందికి వాళ్ళు సకరేకంగా ఉండటానికి, అంటే ప్రత్యేకంగా అందరికేం కాదు కదా. అది నేను మాట్లాడలేండి నా వల్ల. ఇక్కడ మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఈసారి వస్తే మటుకు మేము ఇంకా మళ్ళీ అడకదంగాల్సిందండి. అది అంటే ఎవరు వస్తే అనుకుంటారా? ఎవరు వచ్చేదంటే ఎవరు వచ్చినా ఇంకా అట్టా ఉంటుంది. ఇంక చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని ఇంకా అట్లా. అంటే ఈరోజు మీకు 2 సార్లు గెలిపించుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు ఇక్కడ. ఈసారి మళ్ళీ ఆయన వస్తారనుకున్నారా లేకపోతే ఏంటి? అసలు వస్తే పర్లేదండి, గద్దె రామ్మోహన్ గారు వస్తే పర్లేదు. ఎందుకంటే కొంచెం ఆయన గెలవపోయినా కానీ పాపం పదంలో లేకపోయినా కానీ కొంచెం మంచి చెట్టు చూసాడు. అది ఆయన గురించి అయితే అది గద్దె రామ్మోహన్ దేవుడు, ఆయన వస్తాడు. నెక్స్ట్ చంద్రబాబు సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు ఈరోజు గద్దె రామ్మోహన్ గారి మీద నేనే గెలుస్తాను అంటున్నాను. నీది నువ్వు చెప్తాను, అది నేను చెప్తాను. తప్పే ఉంది. నీ అభిప్రాయం నువ్వు చెప్తాను, అభిప్రాయం చెప్తాను. చెప్తున్నా అంటే ఏమన్నా మెజారిటీ వస్తుందంటారా? మాట్లాడేది నువ్వు బాగోదులే. ఎందుకు మెజారిటీ ఎంత వస్తుందంటారా? ఒకసారి 5,500 వచ్చింది, ఈసారి 10,000 వస్తుంది. 10,000 మెజారిటీ వస్తుంది గ్యారెంటీ. అవ్వడానికి అనుకుంది. ఆయన మచ్చలేని వ్యక్తి కదా, అలాగే నా విధంగా తప్పని కాదు నేను అంటుంది. ఆయనకి ఇక్కడ ఏంటంటే పంచుకోవటం అనమాట. అంటే ఈరోజు చెప్పలేము. ఇసుకలో అవినీతి చేశాడు గద్దె రామ్మోహన్, చాలా దోచుకున్నాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ. ఎవరు అనలేదండి ఆయన మీద. ఇప్పుడు వచ్చో ఏమీ లేదు. ఆయన గద్దె రామ్మోహన్కి మచ్చలేదు అసలు. అక్కడ ఉంది, ఎవరైనా చెప్పమనుకోండి. ఇక్కడ ఇలా వీళ్ళు అడగండి. అలాగే అవినాష్ గారు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆయన మీద అవినీతి ఏం లేదు. ఎందుకంటే ఆయన చేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ చేయలేదు కదా, తను కూడా ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు కదా. ఈ కుర్రాడు కాబట్టి ఇప్పుడు ఏదో అతనికి ఏదో అవకాశం ఇస్తుందని అనుకుంటారు ప్రజలు. వచ్చి కాదంటలేదు కానీ మచ్చ ఆయనకు ఉంది, ఇంకొందని కదా. ఈయన ఏంటంటే ఎప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి. అంటే మీకోసం గోడ కట్టించాం ఈ రోజున అంటున్నాడు. ఇచ్చారు మరి గోడ, గద్దె రామ్మోహన్ పెట్టిందే కదా, ఆయన పెట్టింది కదా. మరి తర్వాత పార్టీ పార్టీ పోయిన తర్వాత మరి వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను అధికారంలో ఉంటావు, నేను తెచ్చాను. అధికారం కోల్పోన్న తర్వాత నువ్వు చేయాలి కదా పని. నువ్వు వచ్చా నా స్థానంలో నువ్వు చేయాలి కదా కంపల్సరీగా. మరి అంతే కదమ్మా. ₹2 ఇంటి రామారావు కిలో బియ్యం రాజశేఖర రెడ్డి గారు దేవుడిలా పెట్టాడు కదా. ఎందుకని ఆయన పెట్టిందేగా పెట్టాడు. సపోజ్ మరి ఆయన్ని దేవుడిలాగా అనుకుంటారు కదా, అవునా కాదా? అంటే ఈరోజు మీ ఇంటికే పంపిస్తున్నాం రేషన్ అని అంటున్నారు కదా. ఇంటికి పంపించింది వేరే నాన్న, నేను అంటుంది ఇంటికి పంపించారని కాదు. ఫస్ట్ పెట్టింది ఏంటనేది మనకు కావాలన్నమాట. అంటే రామారావు గారు చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. రాజశేఖర రెడ్డి చేసినట్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి నిద్రాలు ఇన్ని కట్టారంటే మరి మంచోడినే కదా ఎవరైనా నమ్ముతారు, అవునా కాదా? చెడ్డోడు అంటారు, మంచోడు అంటారు, అవునా కాదా? ప్రజలు నేను అనడం కాదు, నేనేదో నా నోటికి వచ్చింది ఓగియడం కాదు, ఏదో పోతే కొబ్బరి చెప్పు వచ్చి మైక్ పెట్టారు మీరు వీడియో తీస్తారని కాదుగా. ప్రజలు అనుకోవాలిగా, ప్రజానికి అనుకోవాలా. అంటే ఈసారి 175 గెలుస్తానని సవాల్ చేస్తున్నారు జగన్మోహన్. ఎంతమంది కలిసి వచ్చినా ఏముండదు గురు. అవన్నీ ప్రజల్లో ఎప్పుడు మార్పు వచ్చింది. కరెంటు బిల్లులు కానీ, చెత్త పనులు కానీ, ఇలాంటివన్నీ ప్రజలకు అందరూ వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఆయన గెలిచిన మంచి చేసిన వాడినే కోరుకుంటారు. నాకు జగన్మోహన్ రెడ్డి శత్రుత్వం కాదు, మా బంధువు కాదు, చంద్రబాబు మా చుట్టం కాదు, అవునా కదా? మాకు బావ అవడు, నాకు మామ అవడు, నాకు అన్నయ్య అవడు, అవునా కాదా? ఉన్నదే చెప్పుకుంటారు, లేనిది ఎవ్వరు చెప్పమని చెప్పరు. నువ్వు భయపెట్టి మాత్రం నేను చెప్తారా, అవునా కాదా? మరి ఈసారి కూటమి వస్తున్నారు కదా, మన వాళ్ళని భయపెట్టి చోటేస్తామా? వేయలేం కదా. జంపేత్తలు పొడి చేస్తాను తోటేస్తారు, ఎవరు వేయరు కదా. నీ అభిమానం ఆడికి వెళ్తాడికి ఎవరికి వేయాలనుకుంటే ఆడికి వేస్తావు. నీకు ఆ డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా సపోజ్ అనుకో, అవునా కాదా? అది కూటమి మీద వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఒకసారి చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఉంటుంది. రాజధాని లేదని ప్రతి ఒక్కడు అంటే నేనన్ని సమస్య కాదు, నేనన్ని మాట కాదు. ప్రజలకు రాజధాని లేదు. ఒక ఉద్యోగం వచ్చిందా పోనీ, ఒక ఉద్యోగం వచ్చింది చెప్పు, నువ్వు చెప్పుకొని. వచ్చాయా? ఏం వాలంటీర్లు ఇచ్చారు తమ్ముడు? 5,000కి వాలంటీర్కి ఏం సరిపోతుంది చెప్పు? మా అబ్బాయిని వాలంటీర్లు చేరమారు. 5,000 ఏం వాళ్ళకి వస్తాయి? ఇప్పుడు నువ్వు చెప్పుకుని 5,000 ఏం సరిపోతాయా? ఇంటి అద్దెలు కట్టుకొని, కరెంటు బిల్లు కట్టుకొని, పిల్లలకు మా అబ్బాయి చదువుకు డబ్బులు వేస్తున్నాను, అది లేదు. అబ్బాయికి లేదు, 2,500 వేసారు, అవి రాలేదు.
ఎంతోమంది నా మాలాంటి వాళ్ళు మా పిల్లలు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్న ఈ వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ ఈ అభిలాష్ మామూలుగా ప్రచారం తప్పించే ఏం ఉండదు అన్న. పక్కాగా ఇప్పుడు 3 సార్లు గెలిచాడు గద్దెమ్మ అంటారు మా తూర్పు నియోజకవర్గానికి. ఆయన మళ్ళీ పక్కాగా వస్తాడు. మాకు ఆయన చేసే మంచి పనులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఏం చేశారన్న? ఏం చేశాడంటే రివెన్యూ వాళ్ళు కట్టక ముందు ఆయన మాట ఇచ్చాడు, పేదవాడి ఇల్లు ఎక్కడ పోయినా దానికి సరిపోయే ఇల్లు ఇస్తా అన్నారు. ఇంతకుముందు రామలింగేశ్వర నగర్లో తీశారు. 350 ఇల్లు తీస్తే వీళ్ళ ప్రభుత్వంలో ఆ ఇల్లు ఇచ్చింది 150 ఇల్లులే. ఆయన దగ్గరుండి ఆయన ప్రభుత్వం బట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ అని ఈయన డబ్బులు పెట్టి ఆయన ఇచ్చాడు గద్దె రామ్మోహన్. అంటే ఈ రోజున ఆయన అవినీతి చేశాడు, దోచుకున్నాడని ఆయన మీద నిందలే. ఆయన మీద ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు రావాలని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేవదాన అభిలాష ఫస్ట్ సారి పోటీ చేస్తున్నాడు. ఈయనకి ఏంటంటే ఫాలోయింగ్ ఉంది. ఏది పవన్ కళ్యాణ్ కనుక ఓటు హక్కు లేని వాళ్ళలాగా ఫాలోయింగ్ ఉంది ఈయనకి. కాదు దీనివల్ల ఏం ఉండదు. మా తూర్పు గద్దెమ్మంటారు పక్కాగా వస్తాడు పక్కాగా. అంటే ఈరోజు దేవినేని అవినాష్ సవాల్ చేస్తున్నారు, ఇక్కడ నేను గెలుస్తాను 30,000 మెజార్టీ అని. గెలిచి ఆయన చెప్పమను. 30,000 కాదన్న 10,000 వచ్చినా చాలుగా. నీకు 10,000 ఓట్లు వచ్చినా చాలు. నువ్వు నీ మెజార్టీగా ఒక్కోటి వచ్చిన మెజార్టీగా రమ్మను. ఇప్పుడు అంతా యూతే కదా, నీకేముందో ర్యాలీగా నాకు వస్తారు. ఏం సుఖం ఆ టైంకి ఓట్లు అనేది పడాలిగా. అది మరి గద్దె గారికి ఏమన్నా మెజార్టీ వస్తుందంటారు ఈ నియోజకవర్గంలో? ఏంటి పక్కాగా మళ్ళీ ఆయన మాకు వస్తాడు. మన బెట్టు వేరే, నేను చెప్పేది బెట్టు వేరే. ఇక్కడ వరకు ఆయనకి తిరిగి లేదు. ఇంతకుముందు పెద్ద వాళ్ళు చేశారు కదా, ఇంతకుముందు పెద్ద వాళ్ళు చేశారు. ఏమైంది? మనం బెమ్మంగారాలు తమ్ముడం కాదు కదా. పక్కాగా తూర్పు నియోజకంగా గద్దెమ్మరావు వస్తాడు, పక్కాగా వస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇందుట్లో కూడా జనసేన వాళ్ళు కూడా కలిశారు. ఏది టీడీపీలో ఇప్పుడు యూత్ అటు ఇటు కలుపుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నీకు 18 ఏళ్ళ దాకా ఇప్పుడు ఎమ్మెల్యే ఓట్లు ఎంపీ ఓట్లు వచ్చినాయి. అది ఓటు వేస్తాకి వీళ్ళు కూడా అటే గుద్దుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుద్దినా దీనికే వెళ్ళిద్దిగా మద్దతు.